హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ మనకి నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి సిఎంఎఫ్ ఫోన్ 3 ప్రో అయితే లాంచ్ కాబోతుంది. ప్రజెంట్ చైనా వేరియంట్లో లాంచ్ చేస్తారు, బట్ మన ఇండియా వేరియంట్లో ఇంకా లాంచ్ అవ్వలేదు. కాకపోతే ఈ మొబైల్ స్పెక్స్ అయితే మాత్రం చాలా వర్త్ అనిపించాయి అనమాట నాకు. యాక్చువల్గా వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి 24,000 అయితే పెట్టారు. సో ఈ ప్రైస్కి ఈ స్పెక్స్ నాకు కొన్ని వర్త్ అనిపించాయి అనమాట. నాకు వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ మొబైల్లో బాగా నచ్చిన డిపార్ట్మెంట్ ఏమంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇక్కడ క్వాల్కామ్ 7 సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అదే కాదు, మనకి ఇక్కడ కెమెరాస్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్కి కెమెరాస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనం 24,000 లోపల యాక్చువల్గా ఈ మొబైల్ కెమెరాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. టెలిఫోటో కెమెరా ఇస్తున్నాడు అనమాట ఈ మొబైల్. మేజర్గా అయితే ప్లస్ పాయింట్. మెయిన్గా మనకి ఇది బడ్జెట్ ఫోకస్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. గైస్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల మీలాంటి కొంతమంది ఆడియన్స్ రీచ్ అవుతుంది అనమాట. సో దట్ వాళ్ళు కూడా ఈ మొబైల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. సైడ్ అయితే మనకి మెటల్ ఫ్రేమ్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. మేబీ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే మనకి ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ప్లస్ 3.5 జాక్ కూడా సపోర్ట్ చేయదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఇది IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఇంత ప్రైస్ బెటర్ కదా, మినిమం ఇక్కడ IP68 కానీ IP69 వాటర్ రేటింగ్ ఇచ్చింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. 7.8 mm థిక్నెస్ ఉంది. థిక్నెస్ అయితే చాలా తక్కువ ఉంది అనమాట. నాకు ఏ మొబైల్ అని కానీ థిక్నెస్ తక్కువ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట మొబైల్. ఎందుకంటే థిక్నెస్ తక్కువ ఉండడం వల్ల మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు మనకి ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇక వెయిట్ విషయానికి వద్దాం. 185 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. మనకి లైట్ వెయిట్ ప్లస్ లైట్ థిక్నెస్ అని చెప్పొచ్చు. చాలా బెటర్గా మేనేజ్ చేశారు థిక్నెస్ వెయిట్. ఇంకొకసారి మీరు డిజైన్ అయితే లుక్ చేయండి. ఒకసారిగా ఓవర్వ్యూ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 120 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసని చెప్తున్నారు. ఇక్కడ కూడా చాలా పెద్ద మైనస్ అనమాట. ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టారు కాబట్టి ఇక్కడ మినిమం 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చిండే చాలా బాగుండేది. బట్ వీళ్ళు ఎందుకు ఇక్కడ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్లోనే అయిపోయారు అనమాట. 1 బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం 3500 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసని చెప్తున్నారు. 3500 నిట్స్ అంటే పర్లేదు అనమాట. మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లు కానీ మనకి ఈవెంట్స్ అన్నిట్లో కూడా మనకి బ్రైట్నెస్ బెటర్గా ఇంప్రెస్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో మీరు కంటెంట్ క్వాలిటీని చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు అనమాట. ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 4nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ LPDDR5తో రాబోతుంది. ఇది UFS 4.1 కానీ లేకపోతే UFS 2.2తో కానీ రాబోతుంది. ప్రజెంట్ ఏ స్టోరేజ్ టైప్ ఆర్డర్ అని తెలియదు. బట్ చూద్దాం, ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. బట్ మేబీ త్వరలో అప్డేట్ అయితే రాబోతుంది. ర్యామ్ మెమరీ టైప్ ఏది ఇచ్చారనేది. ఇక మనము ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని గేమ్స్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఎటువంటి వర్క్ అయినా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ ఆటోమేషన్ అనేది అలా ఉంటుంది అనమాట. ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది నథింగ్ OS 4.1తో రాబోతుంది అనమాట. ఇది బేస్ వేరియంట్ 8 + 256 GBతో స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా సింపుల్గా మేనేజ్ చేశారు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైమరీ కెమెరాలో సోనీ సెన్సర్ యూజ్ చేస్తారు. బట్ ఏ సెన్సర్ యూజ్ చేశారనేది ప్రెజెంట్ తెలియదు. అలాగే మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4Kలో వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పేస్కోప్ కెమెరా అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా బెటర్గా థింక్ చేస్తారు సెకండరీ కెమెరాలో. టెలిఫోటో కెమెరా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి మేజర్గా ఫోటోలు తీసుకునేటప్పుడు టెలిఫోటో కెమెరా మనకి డిఫరెంట్ కండిషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది టెలిఫోటో కెమెరా అనేది. మనకి అప్ టు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట టెలిఫోటో కెమెరాలో. లాస్ట్ కెమెరా కూడా 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. బ్యాక్ మనకి 3 కెమెరాస్ కూడా చాలా బెటర్గా మేనేజ్ చేశారు అనమాట. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా కొంచెం నాకు కన్ఫ్యూజింగ్ ఉంది. కాకపోతే మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, మీరు చెప్పండి. ఒకటి 16 MP, ఇంకోటి 32 MP అనమాట. ఈ రెండిట్లో ఏది సెల్ఫీ కెమెరా రాబోతుంది అనేది మీరు చెప్పండి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము సెల్ఫీ కెమెరా 32 MP ఇస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కాబట్టి ఇవ్వచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి 5500 mAh బ్యాటరీ యూజ్ చేస్తారు. 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళు ఈ మొబైల్ మంచిది అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్కి. గైస్ ఇంకా మనము ఈ మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క ఫీచర్ కవర్ చేసాం. అండ్ అంతేకాకుండా మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయిందో కూడా కామెంట్ చేయండి. అని మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.